ధీరజ్ ప్రేమ విషయంలో శ్రీవల్లి కుట్ర తెలుసుకుని రామరాజు ముందు తన మీద ఒట్టు వేయించుకుని నిజం బయట పెట్టించిన చందు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వల్లి నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా నర్మదకు ఎందుకో అనుమానం వచ్చి భద్రావతితో వల్లి అక్కే మాట్లాడి ఇదంతా చేసుంటుందా అన్న అనుమానంతో ఏఐకి ఆ 2 ఫోటోలు ఇచ్చి ఇంకా ఒక వీడియోనైతే జనరేట్ చేయిస్తూ ఉంటుంది. జనరేట్ చేసి ఆ వీడియోని కాస్త వల్లికి చూపించడంతో వల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మేమిద్దరం ఏం మాట్లాడుకున్నామన్న విషయం నర్మదికి ఎలా తెలిసిపోయింది? ఇప్పుడు నర్మది ఈ విషయాన్ని అందరి ముందు బయట పెడితే అసలు నేను అంత రాత్రిపూట ఆమెతో ఏం మాట్లాడాను అని అందరూ ఆరా తీస్తారు అని భయపడేలోపే పాపం నర్మద తొందరపడి ఇంటి వెనకాల ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పేస్తుంది. ఇంటి వెనకాల మాట్లాడుకోవడం ఏంటి? మేము గార్డెన్లో కదా మాట్లాడుకున్నాము అంటే ఇది ఏమన్నా ఏఐ జనరేట్ వీడియోనా ఏంటి అనుకుంటూ ఒకసారి ఆ వీడియో చూపించు అనగానే వీడియో చూస్తుంది. వాళ్ళు మాట్లాడుకున్నదేమో గార్డెన్లో, కానీ నర్మద క్రియేట్ చేసిందేమో ఇంటి వెనక ప్లేస్లో. ఓ, ఇది ఏఐ జనరేట్ వీడియోనా? దొరికింది నర్మదను ఇప్పుడు నేను చూడు ఎలా చేస్తానో అంటూ పద పోలీస్ స్టేషన్కి వెళ్దాము అని చెప్పి అనేసరికి లేదు లెక్క, నాకెందుకో అనుమానం కలిగింది. నువ్వే ఆ భద్రావతి గారితో మాట్లాడి ప్రేమ ధీరజ్ విడిపోవడానికి కారణం అయ్యావేమో అన్న అనుమానంతోనే నేను ఇలా అన్నాను అని చెప్పనేసరికి అవునా, నేనెందుకు అలా చేస్తాను? వాళ్ళు విడిపోతే నాకెందుకు కలిసి వస్తుంది అనేసరికి తెలుసుకుంటానక్క, ఖచ్చితంగా తెలుసుకుంటాను. రాత్రికి రాత్రే ఆవిడ మనసు ఎందుకు మారిపోయిందన్న విషయం తెలుసుకుంటానని ఆ గదిలోంచి నర్మద బయటికి వచ్చేస్తుంది. ఇంకా చందు వీళ్ళిద్దరి మాటలు వింటాడు. అమ్మయ్య, నర్మదకి ఏమీ అనుమానం రాలేదు నా మీద అని అనుకుంటూ ఉంటుంది వల్లి అయితే. ఇదేంటి వల్లి అనుమానం రాలేదు నా మీద అంటుంది అంటే వల్లి ఏదైనా చేసుండొచ్చా? ప్రేమ ధీరజులు విడిపోవడానికి వల్లి ఏమైనా కారణం అయ్యుండొచ్చా అన్న ఆలోచనతో ఇంకా చందు వల్లితో ఏమి అడగకుండానే రైస్ మిల్కి వెళ్ళిపోయి కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైందిరా పెద్దలుడా, ఏం జరిగింది, ఎందుకు అలా డల్గా ఉన్నావు అనగానే ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఉన్న ప్రేమ ధీరజులు విడిపోయారు మావా. వాళ్ళిద్దరినీ ఎలా కలపాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే చూడాలని ఆశ కలుగుతుంది, కానీ వాళ్ళిద్దరూ ఎప్పటికి కలుస్తారు? వాళ్ళిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు మాత్రం తొలగిపోతాయా? అసలు ధీరజు అంత విషయం బయట పెట్టాడు సరే, ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. వాళ్ళు ఇంటికి వచ్చినప్పటి నుంచి మనసులో ఏదో దురుద్దేశంతోనే వచ్చినట్టు అనిపిస్తుంది. కావాలని ఇదంతా జరిగినట్టుగా అనిపిస్తుంది మామయ్య అని చెప్పనేసరికి నాకు అదే అనిపిస్తుంది అల్లుడు. లేదంటే మా అక్క మా అన్నయ్య ఖచ్చితంగా ఇక్కడికి రారు, వచ్చే అవకాశం ఉండదు. కానీ వాళ్ళు వచ్చారు అంటే మొదట ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకున్నారు అంటేనే అనుమానం కలుగుతుంది. ఇదేదో తెలుసుకోవలసిన విషయమేనని అనగానే దీని వెనక ఎవరైనా మన కుటుంబంలో సహాయం చేస్తున్నారంటావా అని చెప్పనేసరికి నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు మావా అని చెప్పనగానే ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు. వల్లి ప్రవర్తన ఈ మధ్య నేను గమనిస్తున్నాను. అందరూ బాధపడుతూ ఉంటే వల్లి మాత్రం తెగ సంతోషంగా నాకు కనిపించింది అల్లుడు. వల్లికి ఎందుకు అంత సంతోషం? ప్రేమ ధీరజులు విడిపోతే వల్లికి కలిసి వచ్చేదేంటి? అసలు తను ఎందుకంత సంతోషంగా ఉందో అర్థం కావట్లేదు అల్లుడు అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి మామ, ఏంటి నువ్వు అనేది అనగానే అవునల్లుడు అని చెప్పనేసరికి సరే అని ఇంకా ధీరజుకి ఫోన్ చేస్తాడు చందు. అయితే ఫోన్ చేసేసరికి ధీరజు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటన్నయ్య, ఏంటి పెద్దోడా అని చెప్పాను. కానీ రే నీతో మాట్లాడాలరా అని చెప్పనేసరికి నాతో మాట్లాడాలా? సరే నేను పలానా చోట ఉన్నాను, నేను రైస్ మిల్ దగ్గరికి రానా అనగానే ఆ రైస్ మిల్ దగ్గరికి వచ్చేసేయని చెప్పనేసరికి రైస్ మిల్ దగ్గరికి వెళ్తాడు.
సరే కార్ తీయని చెప్పాను కానీ ఎక్కడికి రా అని చెప్పనేసరికి మీ ఇద్దరు ఎక్కడ పెళ్లి చేసుకున్నాను అన్నారు, అక్కడికి తీసుకువెళ్ళు అనగానే ఎందుకు రా అని చెప్పనేసరికి ముందు తీసుకువెళ్ళరా అని చెప్పనగానే సరేనని ఇంకా తననైతే ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు, మోపిదేవి దగ్గర ఒక హోటల్లో అక్కడికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లేసరికి ఇదేరా ఈ హోటల్లోనే మా పెళ్లి జరిగింది అనగానే సరే పద లోపలికి అనేసరికి ఎందుకు రా అని చెప్పనగానే పద లోపలికి అనగానే ఇంకా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత రిసెప్షన్లో మొన్న మేము వచ్చాము గుర్తున్నామా అని అడుగుతాడు ధీరజ్ అయితే. అవును వచ్చారు వెళ్ళారు కదా అని చెప్పనగానే ఏం అడగాలనుకుంటున్నావురా అని చెప్పాను. ఒక్క నిమిషం, మొన్న మా తమ్ముడు మా మరదలు వచ్చి వెళ్ళిన తర్వాత వీళ్ళ పెళ్ళి ఎలా అయ్యింది ఏమైంది అని ఎవరైనా ఇక్కడికి వచ్చి అడిగారా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా రిసెప్షన్ షాక్ అవుతుంది. అది అది అనగానే నువ్వు గనక ఇప్పుడు చెప్పలేదనుకో అంటూ మాట్లాడేసరికి ఏంటి సార్ ఏమైంది అనగానే మొన్న మా తమ్ముడు మరదలు ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత ఈ హోటల్లో ఏం జరిగింది అనేది ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అయింది. అది ఈవిడ ద్వారానే లీక్ అయిందని మాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. తను నిజం ఒప్పుకోకపోతే మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాము. తను అలా ఆ విషయాన్ని బయట పెట్టడం వల్ల మా కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. తన గనక ఇప్పుడు నిజం చెప్పకపోతే మాత్రం మేము ఖచ్చితంగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాము. ఒరే చిన్నోడా పోలీసులకు ఫోన్ చేయరాను కానీ సార్ సార్ చెప్పొద్దు సార్, సార్ పోలీసులకు చెప్పొద్దు సార్, సార్ మీరు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఇద్దరు పెద్దవాళ్ళు వచ్చారు అనేసరికి వాళ్ళు ఎలా ఉన్నారు అనగానే ఇద్దరు ఒకే హైట్లో ఇంచుమించుగా ఉన్నారు సార్, 5 అడుగులు ఉంటారేమో. అందులో ఒక అతనికి బట్టబుర్ర కొంచెం ఒళ్ళుతో ఉన్నాడు, ఆవిడ కూడా కొంచెం ఒళ్ళుతో ఉంది అనేసరికి ఏమని అడిగారు అనగానే ఇక్కడ పెళ్ళి ఎలా అయింది ఏంటి అంటూ అన్నీ అడిగారు సార్ అని చెప్పాను. కానీ ఇంకేమడిగారు, పెళ్లి జరిగిన వీడియో కూడా అడిగారు సార్ అనేసరికి వీడియో కూడా నువ్వు ఇచ్చావా అని చెప్పనేసరికి అది సార్ అనగానే వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళేనా ఒక్కసారి చూడు అంటూ ఇంకా వాళ్ళ అత్తగారిని మాంగారిని ఫోటోలు చూపిస్తాడు. చూపించేసరికి అవును సార్ వీళ్ళే సార్ వీళ్ళే వచ్చి నాకు డబ్బిచ్చి మరీ వీడియోని తీసుకువెళ్ళారు అనగాని ఎంత డబ్బిచ్చారు అనగాని సార్ అది అనేసరికి సరే సరే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త బయటకు వస్తారు. అసలు నీకెలా అనుమానం వచ్చిందిరా అని చెప్పనేసరికి నాకు తిరుపతి మామయ్య చెప్పాడు, మీరంతా మీ ఇద్దరు విడిపోయారని అంతా బాధపడుతుంటే వల్లి సంతోషంగా ఉండడం చూశాను అని తిరుపతి మామయ్య చెప్పాడు. అందుకే అనుమానం కలిగింది. ఆ రోజు నువ్వు మోపిదేవి హోటల్కి వెళ్ళాను అని విన్నాను. వాళ్ళు ఆ హోటల్ నుంచి ఆ వీడియో కలెక్ట్ చేసి ఉంటారని గెస్ట్ చేసి ఇక్కడికి వస్తే వాళ్ళే అయ్యింది అనగానే అంటే ఏంట్రా ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు అంటే ఇదంతా వల్లి వదినే చేసింది అంటున్నావా అనగానే చెప్తాను, దాని నోటి వెంటే నిజాన్ని బయట పెట్టేస్తాను. అది గనక ఇప్పుడు నాకు నిజం చెప్పలేదనుకో వాళ్ళమ్మ నాన్న పీక మీద కత్తి పెట్టైనా సరే విషయం తెలుసుకుంటాను అని చెప్పనేసరికి సరేరా పద ఇంటికి వెళ్దామని ఇంకా ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది. ఇంక ఇంట్లో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. చందు ధీరజ్ ఎక్కడికో బయటికి వెళ్ళారు అని తిరుపతి చెప్పడంతో అవునా వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళుంటారు అని రామరాజు భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు చూస్తూ ఉండేసరికి ఈ లోపు వీళ్ళిద్దరూ రానే వస్తారు. రావడంతో ఒరే పెద్దోడా చిన్నోడా ఎక్కడికి వెళ్ళారా అని చెప్పాను. కానీ చిన్న పని మీద వెళ్ళాం నాన్న అని చెప్పనేసరికి పని మీద రెండి భోజనం చేద్దామనగాని సరే నాన్న పద అని. రే పెద్దోడా చిన్నోడా భోజనం చేసేంతవరకు ఏం మాట్లాడొద్దు, ఇప్పుడు ఏదైనా గొడవ జరుగుతుంది. నాన్న అన్నం తినకుండా బాధపడుతూ ఉంటారు, అది నేను తట్టుకోలేను. అందుకే భోజనం చేసే వరకు సైలెంట్గానే ఉన్నాము, ఆ తర్వాత అస్సలు కథ నేను నడిపిస్తాను కదరా అని చెప్పాను. కానీ సరే పెద్దోడా అని చెప్పి ఇద్దరు సైలెంట్గా ఉంటారు. ఇంకా ఇద్దరు ఇలా మాట్లాడుకోవడం నర్మద గమనిస్తుంది. ఏమైంది అని చెప్పనేసరికి చెప్తాను అని చెప్పి మాట్లాడడంతో ఇంకా ఏమైంది అని అడుగుతూ ఉంది కదా. ఈలోపు ధీరజు నర్మదకి మెసేజ్ చేస్తాడు. మెసేజ్ చేసేసరికి ఆ మెసేజ్ చదివిన తర్వాత ఒక్కసారిగా నర్మద షాక్ అవుతుంది. అవునా నిజమా అని చెప్పాను. కానీ అవును అనేసరికి సరే
ఇప్పుడు ఇదంతా ఎవరు తెలుసుకున్నారు అనగానే పెద్దన్నయ్య అని చెప్పాను. కానీ సరే అని ఇంకా వల్లి వంక కోపంగా చూస్తుంది. వీళ్ళిద్దరూ సైగ చేసుకోవడం, నర్మద వల్లి వంక కోపంగా చూడడం, పైగా చందు కూడా వల్లి వంక చాలా కోపంగా చూస్తుంది. నాన్న, భోజనం అయిపోయాక నేను మీతో మాట్లాడాలి, మీతో కాదు కుటుంబం అందరూ కూడా ఉండాలి అనేసరికి ఏ విషయం గురించి రా పెద్దోడా అని చెప్పాను. కానీ ప్రేమ ధీరజుల విషయం గురించి నాన్న అని చెప్పనేసరికి వాళ్ళ గురించి ఏముంటుంది అనేసరికి ముందు భోజనం చేయండి నాన్న, తర్వాత మాట్లాడుకుందాము. అందుకే నేను బయట నుంచి వచ్చినా ముందు డిస్కషన్ పెట్టలేదు, భోజనం తర్వాతే విషయాన్ని బయట పెడతాను అని చెప్పనేసరికి ఇంకా వల్లికి చెమటలు పడుతూ ఉంటాయి. ఏమైంది వల్లి, బయట వర్షం పడుతూ ఉంది, నీకెందుకు చెమటలు పడుతున్నాయి అని చెప్పాను. కానీ ఏమీ లేదు బా, ఏమీ లేదు అని చెప్పనేసరికి ఏదో టెన్షన్ పడుతున్నావు, అంతలా టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది, నువ్వేమైనా తప్పు చేసావా, ప్రేమ ధీరజులు విడిపోవడానికి నువ్వేమన్నా కారణమయ్యావా అని చెప్పాను. కానీ లేదు బావా, నేనెందుకు కారణమవుతాను, నేనేమీ చేయలేదు బా, నేనేం చేయలేదు, నాకేం తెలీదు బా, నాకేం తెలీదు అంటూ మాట్లాడుతుంది. అదే నీవేమన్నా చేసావా అంటే నీకేమైనా తెలుసా అని అనడం లేదు, చేసావా లేదా అని చెప్పి అడుగుతున్నాను అనగానే నిజమే బా, నిజంగా నేనేం చేయలేదు బా అని చెప్పి మాట్లాడేసరికి సరే సరే అని చెప్పి సరే ముందు భోజనం చేయండి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి రామరాజు అంటాడు. సరే నాన్న అని చెప్పి అందరూ భోజనాలు చేసేస్తారు. భోజనాలు చేసిన తర్వాత రామరాజు కూర్చుని ఉంటాడు. కూర్చుని ఉండడంతో చెప్పరా పెద్దోడా ఏమైంది అనగానే వల్లి ఇలా రా అని చెప్పనేసరికి వల్లి దగ్గరికి వస్తుంది. రావడంతో చెంప చెల్లు మనిపిస్తాడు. ఏమైందిరా, వల్లి ఏం చేసింది అనగానే చెప్తాను నాన్న చెప్తాను. వల్లి చేతిని కాస్త తన తల మీద వేసుకుంటాడు. ఏమైందిరా, నీ మీద ఎందుకు తల మీద వేయించుకున్నావు అనగాని ఒక్క నిమిషం నాన్న, చూడు వల్లి, నేనంటే నీకు నిజంగా ఇష్టం ఉంటే, నా మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే నువ్వు ఖచ్చితంగా ఈ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దాయకూడదు. అది నేను నిన్ను కోరుకుంటున్నాను. ఒకవేళ ఈ రోజు కాకపోతే రేపైనా సరే నిజం బయట పడుతుంది. అప్పుడు నీ జీవితం కుక్కలు చింపిన విస్తరిలా రోడ్లు పట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. నా గురించి నీకు బాగా తెలుసు. నీకు అవకాశం ఇచ్చాను అంటే నువ్వు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు, ప్రేమ ధీరజులిద్దరూ విడిపోవడానికి నీ హ్యాండ్ ఉందా లేదా అని చెప్పనేసరికి అది బా అని చెప్పాను. కానీ చెప్పు ఉందా లేదా అనగాని నాకేం తెలియదు బా అని చెప్పనేసరికి మళ్ళీ కొడతాడు. చెప్పు వల్లి ఉందా లేదా అనగానే అది అనేసరికి లేదు అని నువ్వు అబద్ధం చెప్పినా ఉందని నేను నిరూపించగలను. ఎందుకంటే మీ అమ్మ నాన్న ఆ రోజు ప్రేమ ధీరజులు వెళ్ళిన హోటల్ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళ పెళ్ళి ఎలా జరిగింది ఏంటి అని అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్కి డబ్బులు ఇచ్చి మరీ వీళ్ళిద్దరూ పెళ్ళి జరిగిన వీడియోని కాస్త వాళ్ళు తీసుకుని వచ్చారు. వాళ్ళు తీసుకుని వచ్చి ఆ వీడియోని నీకిచ్చారు. నువ్వు ఆ వీడియోని భద్రావతికి ఇచ్చినట్టున్నావు. ఇచ్చడంతో మరి భద్రావతికి నువ్వే ప్లాన్ చెప్పావో లేక భద్రావతి వాళ్ళకి ఈ విషయం నువ్వే కావాలని చెప్పావో నాకైతే పూర్తిగా తెలియదు. కానీ ప్రేమ ధీరజులు విడిపోవడానికి వాళ్ళ పెళ్లి విషయం వెనుక ఉన్న రహస్యాన్ని బయట పెట్టడానికి కారణం నువ్వే అని మాత్రం క్లియర్గా తెలుసు అనేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. అది కాదు బా, నాకేమీ అనగానే మరొక చెంప పగలగొడతాడు. మళ్ళీ తన మీద ఒట్టు వేయించుకుని ఇప్పుడు నిజం చెప్పు, ఇంకా నువ్వు అబద్ధమే చెప్పావే అనుకో, నా గురించి నీకు బాగా తెలుసు కదా, చెప్పు అనగానే చెప్తాను బా చెప్తాను. అది అత్తయ్య ప్రేమ నర్మద వీళ్ళ ముగ్గురు నా మీద చాలా కోపంగా ఉండేసరికి నేనే కావాలని ఆ వీడియోని అలాగే ప్రేమ ధీరజ్ని మోపిదేవిలో ఉన్న
హోటల్ దగ్గరికి రప్పించి అక్కడున్న రిసెప్షన్ ద్వారా ఆ వీడియోని కాస్త తీయించాను. ఆ వీడియోని డైరెక్ట్గా ఇంట్లో అందరి ముందు బయట పెడితే అంత ఏముండదు అని అనుకుంటారు అన్న ఉద్దేశంతో ఆ వీడియోని కాస్త తీసుకెళ్ళి భద్రావతికి ఇచ్చాను. ఇవ్వడమే కాదు, పుట్టినరోజు కోసం ఈ ఇంటికి రమ్మని, ఈ ఇంటికి వచ్చాక ఏం చేయాలో అనేది కూడా నేనే ప్లాన్ చేసి మరీ చెప్పాను. నేను చెప్పడం వల్లే వాళ్ళు అంత పెద్ద గొడవ చేసి ప్రేమను కాస్త ఇక్కడి నుంచి దూరంగా తీసుకు వెళ్ళిపోయారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. ఇప్పుడు చెప్పండి నాన్న, ఇందాక వల్లీనెందుకు కొట్టావు అని అడిగాను కదా, మరి ప్రేమ ధీరజులు విడిపోవడానికి కారణమైతే కొట్టకపోతే ఏం చెయ్యాలి నాన్న? ఏమనాలి దీన్ని? అసలు వాళ్ళిద్దరూ ఏం చేశారు? ఇద్దరూ చిలక గోరింకల్లా ఇద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. వాళ్ళ పెళ్ళి ఇష్టం లేకుండానే జరుగుండొచ్చు, కానీ ఇప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ఉన్నారు. అలాంటి వాళ్ళని బద్ధ శత్రువుల్లా మార్చేసింది ఈ వల్లి. అయితే ఇంకా ఈ వల్లి చెప్పడం వల్లే ఇదంతా జరిగింది. కావాలని ఇలాంటి పిచ్చి పని చేసింది. అందుకే అందరూ కూడా బాధపడుతూ ఉన్న సమయంలో ఈవిడ గారు మాత్రమే నవ్వుతూ తెగ సంతోషపడుతూ ఉంది. ఎందుకంటే ఈవిడ కోరుకున్నది అదే కదా, ప్రేమ శాశ్వతంగా ఈ ఇంటి నుంచి పూర్తిగా పుట్టింటికి వెళ్ళిపోవాలని ఈవిడ గారు కోరుకున్నారు. కాబట్టి ఇలా జరిగింది అని మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా చందు అయితే షాక్ అయిపోతాడు. రామరాజు అయితే షాక్ అయిపోతాడు. నేను నమ్మలేకపోతున్నాను రా పెద్దోడా అని చెప్పాను. కానీ నమ్మలేవు నాన్న. ఎందుకు నమ్ముతావు? నమ్మే అవకాశం అక్కడ ఎక్కడుంది చెప్పు? కావాలని ఇవన్నీ చేశారు కాబట్టే నమ్మలేకపోతున్నావు. ఇంత దారుణంగా ఈ రకంగా ప్లాన్ చేసి ప్రేమ ధీరజులు విడిపోవడానికి కారణమైన ఈ వల్లిని క్షమించమంటావా? ఈ వల్లి ఇంతలా కక్ష కట్టడానికి కారణం ఏంటనుకుంటున్నావు? ఆల్రెడీ ఈవిడ గారు తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చింది. ఆ తప్పులు ఏంటంటే మనకు చదువు విషయంలో మోసం చేసింది. వీళ్ళకి డబ్బు ఆస్తి పర్లు అని ఒకప్పుడు ఉన్నాయని ఇప్పుడు పోయాయి అంటూ అబద్ధాలు చెప్పి నాటకాలాడి మోసం చేసింది. అంతేకాదు ఇంకా ఇంకా మోసం చేస్తూనే వచ్చింది. ఇన్ని మోసాలు, ఇన్ని కుట్రలు, ఇంత దారుణాలు చేసిన ఈ వల్లిని మాత్రం ఎలా వదిలేయాలి? ఎలా వదిలేసి వల్లిని క్షమించాలి? చెప్పు నాన్న, చెప్పు అని చెప్పనేసరికి అది కాదురా అని చెప్పాను. కానీ చెప్పు నాన్న, ఇంత చేశాక ఇంకా దీన్ని నేను వదిలేయాలా? ఇది చేసిన మోసాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఇన్ని మోసాలు చేసిన దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టగలనా? అందుకే దీనికి తగిన గుణపాఠం చెప్పాలి అన్న ఉద్దేశంతోనే అందరి ముందు దీని నిజ స్వరూపాన్ని బయట పెట్టాను. అమూల్య ఇలా రా అని చెప్పనేసరికి అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమాయణం నడిపించింది కూడా ఈవిడ గారే నాన్న. ఈవిడ గారే కావాలని అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమాయణం నడిపించింది. అంతేకాదు వీళ్ళిద్దరికీ మధ్య ప్రేమాయణం నడిపించడంతో పాటు కావాలనే కడుపు నాటకం వేసుకుని ఇంటికి వచ్చింది. ఎందుకంటే అమూల్య ప్రేమాయణం విషయం గురించి నాకు తెలిసే వల్లిని నేను ఇంట్లోంచి బయటకు గెంటేశాను. వాళ్ళ పుట్టింట్లో వదిలిపెట్టేశాను. కానీ వల్లి వాళ్ళ పుట్టింటికి వెళ్ళినట్టే వెళ్ళి నా మీద ప్రమాదం తలపెట్టి ఏదో రకంగా ఇంట్లో అడుగు పెట్టాలని చూసింది. అది సరిపోకపోవడంతో, ఇంట్లోకి అడుగు పెట్టే అవకాశం రాకపోవడంతో ఇంకా ఈ రకంగా కడుపు నాటకం ఆడి ఇంట్లో అడుగు పెట్టింది. ఇంట్లో అడుగు పెట్టాక అందరి ముందు కడుపు కడుపు అని చెప్పి నాటకమాడి కడుపు ఉందని ఎన్ని రోజులు మాత్రం నమ్మించగలుగుతుంది? సో నమ్మించలేక నర్మదేకి అనుమానం వచ్చేటట్టు చేసి నర్మద హాస్పిటల్కి తీసుకెళ్లేటట్టు ప్లాన్ చేసి అక్కడ మళ్ళీ మరొకరితో యాక్సిడెంట్ చేయించి బండి మీద నుంచి పడిపోయేటట్టు చేసి ఇదంతా నర్మద వల్లే జరిగింది అని నానా మాటలంది. అప్పుడే అమ్మ కూడా నర్మదను కొట్టి నర్మదని అసహించుకుంది. ఇంతమంది ఇన్ని బాధలకు కారణమైన ఈ వల్లిని క్షమించాలా నాన్న? పాపం ప్రేమ పుట్టింట్లో ఉంది.
పుట్టింట్లో ఉన్న ప్రేమను ధీరజ్ను కలపాల్సిన బాధ్యత నాకుంది. నేను అన్నయ్యని, వాళ్ళ బాధ్యత వాళ్ళని కలిపే బాధ్యత నాది అంటూ రా అన్నయ్య అని చెప్పి ఇంక రారా చందు అని చెప్పి ధీరజ్ అని చెప్పి ధీరజ్ని తీసుకుని చందు కాస్త అక్కడికి వెళ్ళి ప్రేమ ప్రేమ అంటూ గట్టి గట్టిగా పిలుస్తాడు. ఈలోపు ప్రేమ రానే వస్తుంది. అసలు నా తమ్ముడు ఏం చేశాడని నువ్వు నా తమ్ముడి మీద అంతా అసహ్యం పెంచుకున్నావు? అసలు నీకు ఏం జరిగిందో తెలుసా అని చెప్పాను. కానీ ఏం జరిగింది బావా? నువ్వు అక్కడే ఉన్నావు కదా, అందరి ముందు ధీరజు అని చెప్పాను. కానీ అందరి ముందు ధీరజా? ఒక్కసారి చూడు, ధీరజే చేస్తున్నాడంతా, ధీరజే కష్టపడుతున్నాడు. అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఈలోపు ధీరజ్ని నిన్ను విడదీయడానికి వల్లి మీ అత్తతో కలిసి ప్లాన్ చేసి మరీ దంతా చేసింది అనేసరికి ఏం మాట్లాడుతున్నావు బా? ధీరజ్ని నా నుంచి దూరం చేయడం ఏంటి, అది మా అత్త చేయించడం ఏంటి అని చెప్పాను. కానీ మీ అత్తే చేయించింది. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకే ఉంది? అబద్ధం చెప్తే నాకు కలిసి వచ్చేది ఏముంటుంది? మీ అత్తే కావాలని ఇదంతా చేయించింది. అంతేకాదు, ఈ వల్లియే ఇదంతా చేసి ఇంత గొడవ రావడానికి కారణమైంది. ఈ నిజం అందరి ముందు నీకు బయట పెట్టాలన్న ఉద్దేశంతోనే నాకు రోడ్డు మీద తెలిసిన ఇంటికి వచ్చి ఇప్పుడు బయట పెడుతున్నాను అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా వల్లి అయితే టెన్షన్ పడిపోయేసరికి, ఏంటి వల్లి, నీ గుట్టు బయట పడిపోయిందని కంగారు పడిపోతున్నావా? ఇంకా నువ్వు ఇంట్లో ఉండడం అనవసరం. నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేయాలని ఫిక్స్ అయ్యే నేను నిజాన్ని బయట పెట్టేశాను. ఇన్ని రోజులు నాన్న ముందు నిజాలు దాచినా నాన్న బాధపడతారు అన్న ఒకే ఒక్క కారణం చేత దాచిపెట్టాను. కానీ ఇప్పుడు నాన్న బాధపడతారు అని ఆలోచిస్తే నా కుటుంబం అంతా సఫరింగ్ అయ్యేటట్టు చూస్తారు. ఇప్పుడు నువ్వు చేసే పనికి మా నాన్న మా అమ్మతో మాట్లాడడం లేదు. ప్రేమ ధీరజులు విడిపోయారు. నర్మదా సాగర్లు కూడా విడిపోయే పరిస్థితికి వచ్చేశారు. ఎందుకంటే వాళ్ళు గొడవ పడుతున్నారు కాబట్టి. ఇంతమంది కాపరాలు చెడగొట్టిన నీ కాపరం బాగుంటుందని ఎలా అనుకున్నావు? వాళ్ళు నీ కాపరాన్ని చెడగొట్టలేదు. నువ్వు చేసిన అబద్ధాలు, నువ్వు చేసిన మోసాల వల్లే నీ కాపురం చెడిపోయింది అంటూ మాట్లాడేసరికి, అది కాదు బా, ఒక్కసారి నేను చెప్పేది, నిన్ను వదిలి ఉండలేక ఇలా చేశాను బా అని చెప్పాను. కానీ నన్ను వదిలి ఉండలేక ఇలా చేసావా? నా కోసం ఏదైనా చేసేస్తావా? చెప్పు, ఏదైనా చేసేస్తావా? అందులో దూకు ఇందులో దూకంటే దూకేస్తావా? ఆ రోజు మేము అక్కడ ఉన్నామని కావాలని ఆ బావిలో దూకి ప్రాణాలు తీసుకోబోయావు. అదే మేము అక్కడ లేకపోతే నువ్వంత సాహసం చేస్తావా? ఎలా అయినా మానవత్వం గల మనుషులు కదా, ఎవరొకరు కాపాడుతారు అన్న ఉద్దేశంతోనే నువ్వు అలా చేసావని ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా దాన్ని గుడ్డిగా నమ్మడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దాన్ని గుడ్డిగా నమ్మి మనం మోసపోతాము. అలా మోసపోవడం వల్ల చాలా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఇంకా చందు అయితే విషయం మొత్తం బయట పెట్టి వల్లి చెంప పగలగొట్టి మెడపట్టి బయటకు గెంటేస్తాడు. ఇంకా ప్రేమ ధీరజుల్ని ఇద్దరిని కూడా కలిపి ఇద్దరిని కూడా ఇంటికి తీసుకొచ్చి చాలా సంతోషంగా, ఇక మీదట మీరు ఎలాంటి గొడవలు పడద్దు, ఇద్దరూ హ్యాపీగా ఉండండి. మీ అత్త ప్రేమ మీ అత్త వల్లి ఇలాంటి వాళ్ళు ఎంతమంది మీ ఇద్దరి మధ్యలో వచ్చినా మీ ఇద్దరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోకూడదు అని చెప్పి ఇంకా చందు అయితే చెప్తాడు. చెప్పడంతో వల్లిని మడపట్టి బయటకు గెంటేశాడు కదా. ప్లీజ్ బా అని ఎంత బ్రతిమాలుతున్నా కానీ వల్లి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వల్లి మాట మాత్రం రామరాజు కానీ చందు కానీ ఎవ్వరూ వినిపించుకోరు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి వల్లితో తన మీద ఒట్టి వేయించుకుని నిజాలు బయట పెట్టించాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.